నెక్స్ట్ మళ్ళీ ఏపీ వద్దాము. నా పేరు శ్రీశైలం, నేను చేసేది రౌడీజం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఒకరు. మా పేరు చెప్పం, దాడులు చేస్తాం, దడ పుట్టిస్తామంటూ మరొకరు రెచ్చిపోవడంతో చిత్తూరు రణరంగంగా మారిపోయింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. చిత్తూరులో వైసీపీ టీడీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. కొండారెడ్డిపల్లె సందుల్లోనే కాదు, చిత్తూరు సిటీలోనూ సై అంటే సై అంటున్నారు. ఆఖరికి ఆసుపత్రిలో కూడా కొట్టేసుకుంటున్నారు. చిత్తూరు మే సవాల్. కొండారెడ్డిపల్లిలో శుక్రవారం మొదలైన కొట్లాట శనివారం చిత్తూరు సిటీకి చేరింది. దాడులతో నియోజకవర్గం హీటెక్కింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి అంత చూస్తామంటూ వైసీపీ కార్యకర్త మురళి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని, కొండారెడ్డిపల్లిలో ఆయన ఇంటిపై కొందరు దాడి చేశారు. ఈ ఘర్షణలో టీడీపీ వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడికి నిరసనగా వైసీపీ శ్రేణులు వన్ టౌన్ పీఎస్ ముందు ఆందోళనకు దిగాయి. మరోవైపు గాయపడ్డ టీడీపీ వైసీపీ కార్యకర్తలు చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని పరామర్శించేందుకు రెండు పార్టీల నేతలు అక్కడికి రావడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. దీంతో ఆసుపత్రిలో కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తలు గొడవ దిగారు. ఆసుపత్రిలోనూ పరస్పరం దాడులు చేసుకుని రణరంగంగా మార్చేశారు. ఏపీలో ఆటవిక పాలన నడుస్తోందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన ఆయన టీడీపీ తీరుపై భగ్గుమన్నారు. దాడి వెనుక టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ ఉన్నారని ఆరోపించారు ఆయన. మురళి వాళ్ళ ఇంటి మీదికి పంపించి అత్యంత దారుణంగా, కిరాతకంగా, దుర్మార్గంగా, అంతకంటే నీచంగా ఆ ఇల్లంతా కూడా పగలగొట్టి తలుపులు ఇరిచేసి అద్దాలు ధ్వంసం చేసి మురళి మీద అత్యంత దారుణమైనటువంటి అఘాయత్యానికి పాల్పడటం జరిగింది. వైసీపీ కార్యకర్తలే టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే జగన్మోహన్. వ్యక్తిగతంగా నా పైన నా పేరు శ్రీశైలం, నేను చేసేది రౌడీజం అంటూ ఒక మీమ్స్ పెడుతూ ఎక్కడ ఎవరు కొట్టుకున్నా తన మీదకు తోస్తున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే. ఎవరెవరు కొట్టుకున్నారో కూడా తెలియకుండా స్టేషన్ కాడికి వెళ్ళి ఇది ఎమ్మెల్యే చేయించిన అరాచకము, ఎమ్మెల్యేలు ఎక్కడే కానీ మా ప్రభుత్వం చిత్తూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ మీడియా సహోదరులందరినీ కోరుకుంటున్నా, మీరు ఏ స్టేషన్ కన్నా పోవచ్చు, ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పైన కానీ లేదా ఇతరుల పైన కానీ కేసులు పెట్టమండం కానీ లేదు కక్షలకి పోవడం కానీ ఇటువంటిది ఏది కూడా ఈ చిత్తూరు నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలోనే ఏది జరగలే. చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.